జీవశాస్త్ర బోధనా పద్ధతులు విక్రయోజనం చూద్దాం. జీవశాస్త్ర బోధనా పద్ధతులు. బోధన ఒక కళ, నైపుణ్యాలతో కూడినది. బోధన అనేది ప్రణాళికాబద్ధమైన ఒక ప్రక్రియ. బోధన అనేది ఒక కళ, నైపుణ్యాలతో కూడినది. బోధన అనేది ప్రణాళికాబద్ధమైన ఒక ప్రక్రియ. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు వివిధ బోధనా ఉపగమాలు, పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికాలను ఉపయోగించడం పరిపాటి. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు వివిధ బోధనా ఉపగమాలను, పద్ధతులను, వ్యూహాలను, సాంకేతికాలను ఉపయోగిస్తాడు. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు వివిధ బోధనా ఉపగమాలు, పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికాలను ఉపయోగిస్తాడు. బోధనా ఉపగమం బోధన యొక్క విహంగ వీక్షణంగా చెప్పవచ్చు. బోధనా ఉపగమం అంటే ఏంటి? బోధన యొక్క విహంగ వీక్షణం. ఉపగమం అనేది వివిధ విషయాల పట్ల వ్యక్తి దృక్పథాన్ని తెలియజేస్తుంది. అది బోధన యొక్క విహంగ వీక్షణం. బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియల పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేదిగా బోధనా ఉపగమం. ఇది బోధన అభ్యసన పట్ల ఉపాధ్యాయుని సంపూర్ణ దృష్టిని సూచిస్తుంది. బోధనకు దిశను ఏర్పరిచి అభ్యసనకు అనువైన సాధారణ నియమాలను నిర్దేశిస్తుంది. బోధనా ఉపగమాల ద్వారా బోధనా పద్ధతులు ఏర్పడతాయి. బోధనా ఉపగమానికి ఉదాహరణగా సంజ్ఞానాత్మకవాదము, ప్రవర్తనావాదము, సంరచనాత్మకవాదం మొదలైన అభ్యసన విధానాలను చెప్పుకోవచ్చు. నిర్మాణాత్మకవాదం, సమస్య పరిష్కార ఉపగమం, సహకారాత్మక ఉపగమం, ఇవన్నీ బోధన ఉపగమాలు అన్నమాట. బోధనా పద్ధతులు అంటే ఏంటి? ఉపాధ్యాయుడు విద్యార్థులకు సమాచారము, బోధనలను అందించడానికి ఉపయోగించే వివిధ బోధనా వ్యూహాలు, బోధనా కౌశలాల సమాహారమే బోధనా పద్ధతి. అంటే బోధనను అందించడానికి బోధనా వ్యూహాలను, బోధనా కౌశలాల యొక్క సమాహారమే బోధనా పద్ధతి. ఇది విద్యార్థుల యొక్క అభ్యసనను సులభతరం చేయడానికి, మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యవస్థీకృత, క్రమబద్ధమైన, నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన బోధనా విధానం. మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం బోధనా పద్ధతి బోధనలో విషయ జ్ఞానం కంటే విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదం చేసే విధంగా ఉండాలి. బోధనా పద్ధతి ద్వారా ఒక పాఠాన్ని క్రమానుగతంగా హాజరుపరిచి పూర్తి చేయడం జరుగుతుంది. అంటే బోధించడానికి ఆచరించే కృత్యాల వరుస క్రమంగా ఈ బోధనా పద్ధతిని చెప్పొచ్చు అన్నమాట. బోధనా పద్ధతి తరగతి గది బోధన కోసం ఉపయోగించే సాధారణ సూత్రాలు, బోధనా విధానాన్ని సూచిస్తుంది. ఇది మనోవైజ్ఞానిక స్వభావం కలిగి ఉండడం వలన ప్రాథమికంగా అభ్యాసకులు సామర్థ్యాలు, అవసరాలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకుంటుంది. తద్వారా బోధన యొక్క నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి బోధనా పద్ధతి ఉపయోగించబడుతుంది. ప్రభావవంతమైన బోధనా పద్ధతి తరగతి పాఠం లేదా కృత్యాన్ని చేపట్టడంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల అభ్యసన రీతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ బోధనా పద్ధతులకు ఉదాహరణ ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. జీవశాస్త్ర బోధనా పద్ధతులను ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ప్రయోగశాల పద్ధతి అనే 3 రకాలుగా జీవశాస్త్ర బోధనా పద్ధతుల్ని విభజించారన్నమాట. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. రెండవది విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మూడవది ప్రయోగాత్మక పద్ధతులు.
ప్రయోగాత్మక పద్ధతులు అనే 3 రకాలుగా విభజించారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లోకి ఏమొస్తాయి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లోకి ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి మొదలైనవి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులుగా చెప్పవచ్చు. ఈ పద్ధతులలో విద్యార్థి కంటే ఉపాధ్యాయుడే బోధనాభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటాడు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లోకి ఏమొస్తాయి? ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పద్ధతి, ప్రయోగశాల పద్ధతులలో విద్యార్థి పాత్ర ప్రధానంగా ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పద్ధతి, ప్రయోగశాల పద్ధతులలో విద్యార్థి పాత్ర ప్రధానంగా ఉంటుంది. వాస్తవ జీవితంలోని సంఘటనలో పాల్గొనడమే ప్రాజెక్టు పద్ధతిలో జరుగుతుంది. ఒక సత్యాన్ని అన్వేషించడం ద్వారా అభ్యసనం జరిగేది అన్వేషణ పద్ధతిలో జరుగుతుంది. ఒక సత్యాన్ని అన్వేషించడం ద్వారా అభ్యసనం జరగడం అనేది అన్వేషణ పద్ధతిలో ఉంటుంది. పద్ధతి ద్వారా విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో అన్న అంశంపై శిక్షణ లభిస్తుంది. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్య కొన్ని ప్రత్యేక సోపానాలలో పాల్గొనడం ద్వారా పరిష్కరించబడుతుంది. సమస్య సాధన ద్వారా విద్యార్థులు అభ్యసిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించబడుతుంది కాబట్టి దీనిని శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటారు. ఎక్స్పెరిమెంటల్ మెథడ్. బృంద బోధన, సూక్ష్మ బోధన, పరికరాత్మక బోధన వంటివి ప్రయోగాత్మక పద్ధతుల్లోకి వస్తాయన్నమాట. బృంద బోధన, సూక్ష్మ బోధన, పరికరాత్మక బోధన, రెమెడియల్ టీచింగ్ అనేవి ప్రయోగాత్మక పద్ధతుల్లోకి వస్తాయి. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్య కొన్ని ప్రత్యేక సోపానాలలో పాల్గొనడం వల్ల కూడా పరిష్కరించబడుతుంది. సమస్య సాధన ద్వారా విద్యార్థులు అభ్యసిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించబడుతుంది కాబట్టి దీనిని శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటారు. సమస్య పరిష్కరణ జరిగే విధానాన్ని బట్టి ఆగమన, నిగమన పద్ధతులుగా సమస్య పరిష్కార పద్ధతిని విభజించవచ్చు. ఆగమ ఉపగమంలో నిర్దిష్ట సత్యాల ఆధారంగా సాధారణీకరణలు చేయబడతాయి. నిగమన ఉపగమంలో సూత్రాలు పరీక్షించబడతాయి. ఆగమన ఉపగమంలో నిర్దిష్ట సత్యాల ఆధారంగా సాధారణీకరణలు చేయబడతాయి. నిగమన ఉపగమంలో సూత్రాలు పరీక్షించబడతాయి. సాధారణీకరణాల నుంచి నిర్దిష్ట సత్యాలను తెలుసుకోవడానికి నిగమ ఉపగమంలో అవకాశం ఉంటుంది. సాధారణీకరణాల నుంచి నిర్దిష్ట సత్యాలను తెలుసుకోవడానికి నిగమ ఉపగమంలో అవకాశం ఉంటుంది. ప్రయోగశాల పద్ధతిలో విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్ర సత్యాలను తెలుసుకుంటారు. సూత్రాలను పరీక్షిస్తారు. చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రాన్ని ఈ పద్ధతిలో అమలుపరచడం గమనించవచ్చు. ఆగమన పద్ధతులు ఏంటి? నిర్దిష్ట సత్యాల ఆధారంగా సాధారణీకరణలు చేయబడతాయి. నిర్దిష్ట సత్యాల ఆధారంగా సాధారణీకరణలు చేయబడతాయి. నిగమ ఉపగమంలో సాధారణీకరణల నుంచి నిర్దిష్ట సత్యాలను తెలుసుకోవడానికి నిగమ ఉపగమంలో అవకాశం ఉంటుంది. నిగమ ఉపగమంలో సూత్రాలు పరీక్షించబడతాయి. సాధారణీకరణల నుంచి నిర్దిష్ట సత్యాలను తెలుసుకోవడానికి నిగమ ఉపగమంలో అవకాశం ఉంటుంది. ప్రయోగశాల పద్ధతిలో విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్ర సత్యాలను తెలుసుకుంటారు. సూత్రాన్ని పరీక్షిస్తారు. చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రాన్ని ఈ పద్ధతిలో అమలుపరచడం గమనించవచ్చు. ప్రయోగ పద్ధతుల్లో ఉదాహరణగా చెప్పుకునే సూక్ష్మ బోధన ఉపాధ్యాయ శిక్షణ తరగతిలో బోధనా నైపుణ్యాల ప్రావీణ్యతను పెంపొందించేటందుకు ఛాత్రోపాధ్యాయులకు ఉపకరించే బోధనా శిక్షణ పద్ధతిది. మనం అనుకున్నాం కదా, ప్రయోగాత్మక పద్ధతుల్లో బృంద బోధన, సూక్ష్మ బోధన, పరిహారాత్మక బోధన, రెమెడియల్ టీచింగ్ అనేవి వస్తాయి అని. సూక్ష్మ బోధనలో సూక్ష్మీకరించబడిన వాతావరణంలో అంటే తరగతి గది సంక్లిష్టతలను తొలగించి భద్రత కలిగించిన వాతావరణంలో బోధనా నైపుణ్యాలపై పట్టు సాధించడం జరుగుతుంది. సూక్ష్మ బోధనా పథకంలో అంశీభూత ప్రవర్తనలను స్పష్టంగా ప్రణాళిక వేయాలి. ఒక్కొక్క బోధనా నైపుణ్యానికి కొన్ని నిర్దిష్ట ప్రవర్తనలు నిర్ణయించబడి ఉంటాయి. వీటిని ఏమంటారు? అంశీభూత ప్రవర్తనలు అని అంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ బిట్స్ లేదా పాయింట్స్.
ప్రకల్పన అంటే నిజ జీవితంలో ఒక భాగాన్ని తరగతిలోకి తీసుకురావడమే అని వర్ణించిన విద్యావేత్త. బల్లార్డ్ అన్నమాట. ప్రకల్పన అంటే నిజ జీవితంలోని ఒక భాగాన్ని తరగతిలోనికి తీసుకురావడమే అని వర్ణించిన విద్యావేత్త బల్లార్డ్. విద్యార్థిని ప్రశ్నించేటప్పుడు సమాధానం రాకపోతే ఉపయోగించాల్సిన ప్రశ్న. ప్రేరేపించు ప్రశ్న. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో విద్యార్థి కొత్త అనుభవాలను పాత అనుభవాలతో ముడిపెట్టాలి అనే సోపానం. సంసర్గం. ఛాత్రోపాధ్యాయులతో బోధనా నైపుణ్యాలను పెంపొందించుటకు తోడ్పడేది. సూక్ష్మ బోధన. అభ్యసన అనుభవాల కోసం బౌద్ధిక వనరుల వినియోగం ఈ విధంగా జరుగుతుంది. నగరంలోని ప్రముఖులతో ఉపన్యాసం ఇప్పించడం. అభ్యసన అనుభవాల కోసం బౌద్ధిక వనరుల వినియోగం నగరంలోని ప్రముఖులతో ఉపన్యాసం ఇప్పించడం అనే ఉదాహరణ. సహజ వనరుల వినియోగానికి అభ్యసనలో ఇవి ఉపకరిస్తాయి. క్షేత్ర పర్యటన. ఉత్తమమైన అభ్యసన అనుభవం ప్రత్యక్ష అనుభవం. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రకల్పన అని నిర్వచించిన వారు థామస్ మరియు లాంగ్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రకల్పన అని నిర్వచించిన వారు థామస్ లాంగ్. బల్లార్డ్ ఏం చెప్పారు? ప్రకల్పన అంటే నిజ జీవితంలోని ఒక భాగాన్ని తరగతిలోనికి తీసుకురావడమే అని వర్ణించిన విద్యావేత్త బల్లార్డ్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రకల్పన అని చెప్పిన వారు థామస్ మరియు లాంగ్. ఈ క్రింది వాటిలో అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన బోధనా పద్ధతులు. అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిన బోధనా పద్ధతులు. ఆటల పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి. జీవ పరిణామంలో ఉపయుక్త నిరుపయుక్త సూత్రం బోధించడానికి ఉపకరించే ఉత్తమ ప్రాజెక్టు. పరిశీలన ప్రాజెక్టు. ప్రకల్పన పద్ధతి విద్యారంగంలో ప్రవేశపెట్టాలని సూచించిన వ్యవహారిక సత్తావాది జాన్ డ్యూయి. ప్రకల్పన పద్ధతి విద్యారంగంలో ప్రవేశపెట్టాలని సూచించిన వ్యవహారిక సత్తావాది ఎవరు? జాన్ డ్యూయి. ఒక విద్యార్థి చింత, చిక్కుడు, కంది వంటి 20 ద్విదళ బీజాల వేరు వ్యవస్థని పరిశీలించి తర్కించి ద్విదళ బీజ మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుందని ముగింపుకు వచ్చాడు. ఆ విద్యార్థి అభ్యసన జరిగిన విధానం. ఆగమన. అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి మధ్య గల 2 భేదాలేమిటి? సహజ వాతావరణం. ప్రయోజనం. జీవులన్నీ కణ నిర్మితాలు అని ఉపాధ్యాయుడు చెప్పగా ఒక విద్యార్థి కాండం అడ్డుకోతను పరిశీలించి ధ్రువపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న ఉపగమం. నిగమ ఉపగమం. ఈ క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతి ప్రాథమిక తరగతులకు వర్తించదు. అన్వేషణ పద్ధతి ప్రాథమిక తరగతులకు వర్తించదు. ప్రత్యేక సూత్రాలను అన్వయించి నిరూపణ చేయడానికి ఉపయోగపడే పద్ధతి నిగమ పద్ధతి. ప్రత్యేక సూత్రాలని అన్వయించి నిరూపణ చేయడానికి ఉపయోగించే పద్ధతి నిగమన పద్ధతి. సూత్రాలను అన్వయించి నిరూపణ చేయడం అనేది నిగమ పద్ధతి. సూత్రాలను కనుగొనడానికి ఉపయోగపడి అన్వయించడానికి ఉపయోగపడని పద్ధతి ఆగమన పద్ధతి. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరి సులభంగా పెంపొందించవచ్చు. అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించవచ్చు. ప్రకల్పన పద్ధతి కొన్ని సూత్రముల ఆధారంగా తయారు చేయబడింది. ఈ క్రింది వాటిలో ఒకటి ప్రకల్పన పద్ధతి సూత్రములకు సంబంధించినది కాదు. సరికానిది గుర్తించండి. చేయడం ద్వారా అభ్యసనం, జీవనం ద్వారా అభ్యసనం,
సాంఘికీయత, స్వేచ్ఛ, ప్రయోజనం, చేయడం ద్వారా అభ్యసనం, సహసంబంధం, సహకారం, కృత్యాల ద్వారా పిల్లల అభ్యసనం. ఇవన్నీ ఏంటి? ప్రకల్పన పద్ధతి సూత్రాలు. సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, విలువల ద్వారా అభ్యాసం అనేది ప్రకల్పన పద్ధతి సూత్రములు కాదన్నమాట. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర సలహాదారుడిగా ఉంటాడు. హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థం కనుక్కోవడం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి విజయవంతం కావడం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ప్రదర్శన ప్రణాళిక రచన. కాల వ్యవధిలో పాఠ్య ప్రణాళిక ముగించడానికి అనువైన పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. ఈ క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతి చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రానికి విరుద్ధమైనది. ప్రదర్శన పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఈ ప్రదర్శన పద్ధతి చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రానికి విరుద్ధమైనది. స్వచ్ఛమైన భావ ప్రకటనకు ఉపయోగపడే పద్ధతి ఏమిటి? స్వచ్ఛమైన భావ ప్రకటనకు ఉపయోగపడే పద్ధతి ఉపన్యాస పద్ధతి. లాటిన్ భాషలో లాక్టేర్ అంటే బిగ్గరగా చదవడం. ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అని నిర్వచించినది W.H. కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అని నిర్వచించింది ఎవరు? కిల్ ప్యాట్రిక్. సమస్యలని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి. విద్యార్థులలో అనేక నైపుణ్యాలు పెంపొందించే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. సమస్య పరిష్కారంలో దత్తాంశ సేకరణ తర్వాత ఒక ఊహాత్మక పరిష్కారం ప్రతిపాదించబడుతుంది. అది ఒక ప్రాకల్పన. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఏ సందర్భంలో అవలంబిస్తాడు? జీవశాస్త్ర సూత్రాలని, నియమాలని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు జీవశాస్త్ర సూత్రాలని, నియమాలని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి. అన్వేషణ పద్ధతి యొక్క పరిమితి ఏంటంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆగమన పద్ధతికి సంబంధించిన ఒక ఉదాహరణ బ్రహ్మజముడు తదితర సంబంధిత మొక్కలను వివరించిన తర్వాత వాటిని ఎడారి మొక్కలుగా సాధారణీకరించడం ఆగమన పద్ధతి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగ పద్ధతిని అవలంబించటంలో ఏ ప్రయోజనం ఉంది? విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా విద్యార్థులలో వాస్తవిక అనుభవాలని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. జీవశాస్త్రానికి సంబంధించిన నమూనాల తయారీ కిల్ ప్యాట్రిక్ యొక్క ఈ ప్రాజెక్టుకు సంబంధించినది. కిల్ ప్యాట్రిక్ యొక్క ఉత్పాదక ప్రాజెక్టుకి సంబంధించినది. అన్వేషణ పద్ధతికి శాస్త్రీయ పద్ధతికి ఈ విధానంలో పోలిక ఉంది. అన్వేషణ పద్ధతికి శాస్త్రీయ పద్ధతికి విద్యార్థి పాత్రలో పోలిక ఉంది. విద్యార్థి కేంద్ర పద్ధతిని సూచించిన విద్యావేత్త ప్రోబెల్. ఈ క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతి ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరి పెంపొందించవచ్చు. అన్వేషణ పద్ధతి ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించవచ్చు. ప్రయోగశాలలో పరికరాల సంఖ్య 20 ఉన్నాయి. తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. అప్పుడు ఏ ప్రయోగ పద్ధతి ఆమోదయోగ్యము? అప్పుడు బృంద ప్రయోగాలలో పరికరాల సంఖ్య 20 ఉన్నాయి. తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. అప్పుడు బృంద ప్రయోగాలు ఉన్నాయి. ప్రయోగశాలలో తగిన పరికరాలు ఉన్నప్పుడు ఉపయోగించే ప్రయోగశాల పని.
వైయక్తిక ప్రయోగాలు. మేధోమథనాన్ని గుర్తించిన వారు ఎవరు? ఆస్బర్న్. మేధోమథనాన్ని గుర్తించిన వారు ఆస్బర్న్ అనే శాస్త్రవేత్త. ప్రకల్పన పద్ధతిలో సంసిద్ధత నియమము ఈ సోపానంలో అమలుపరచబడుతుంది. పరిస్థితులను కల్పించుట. సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించడం ఈ బోధనా పద్ధతిలో జరుగుతుంది. నిగమన పద్ధతి. సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించడం అనేది నిగమన పద్ధతిలో జరుగుతుంది. చేయవలసిన పని సమస్య రూపంలో నేరుగా విద్యార్థులకు అందజేయడం ఈ బోధనా పద్ధతిలో జరుగుతుంది. అన్వేషణ పద్ధతిలో చేయవలసిన పని సమస్య రూపంలో నేరుగా విద్యార్థులకు అందజేయడం అనేది అన్వేషణ పద్ధతిలో జరుగుతుంది. ప్రాకల్పన ఏర్పరచుకోవడం ఈ బోధనా పద్ధతి యొక్క ప్రధాన లక్షణం. ప్రాకల్పనను ఏర్పరచుకోవడం సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రధాన లక్షణం. ప్రాకల్పన ఏర్పరచుకోవడం అనేది సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రధాన లక్షణం. ప్రాథమిక తరగతి విద్యార్థులకు సరిపోయే బోధనా పద్ధతి క్రింది వాటిలో ఒకటి. ప్రకల్పన పద్ధతి. ప్రాథమిక తరగతి విద్యార్థులకి సరిపోయే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఈ క్రింది వాటిలో వ్యక్తిగత బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్సీఆర్టీ పురోగతి పత్రం నిర్వహించడం ఈ బోధనా పద్ధతిలో ఉంది. పురోగతి పత్రం నిర్వహించడం నియోజన పద్ధతిలో ఉంది. ఒక ఉపాధ్యాయుడు డార్విన్ సిద్ధాంతాన్ని ఆయన ప్రయోగించిన బీగల్ నావా ఉదంతంతో కలిసి చెప్పాడు. ఈ పద్ధతి దేనికి సంబంధించినది? చారిత్రాత్మక పద్ధతి. నాటక ప్రదర్శన పాఠశాలలో నిర్వహించడం ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ. వినియోగదారు ప్రాజెక్ట్. నాటక ప్రదర్శన పాఠశాలలో నిర్వహించడం వినియోగదారు ప్రాజెక్టుకు ఉదాహరణ. నిగమన పద్ధతిని హెర్బర్ట్ పాఠ్యపథకంలోని ఈ సోపానంతో పోల్చవచ్చు. అన్వయించుట. నిగమన పద్ధతిని హెర్బర్ట్ పాఠ్యపథకంలో అన్వయించడానికి పోల్చవచ్చు. కనుగొనిన సూత్రాల వినియోగం ఏ బోధనా పద్ధతిలో జరుగుతుంది? కనుగొనిన సూత్రాల వినియోగం నిగమన పద్ధతిలో జరుగుతుంది. అన్వేషణ పద్ధతి యొక్క సారాంశము సత్యాలను కనుగొనే విధానం తెలుసుకోవడం. అన్వేషణ పద్ధతికి ఈ పద్ధతితో పోలిక ఉంది. అన్వేషణ పద్ధతికి ఆగమన పద్ధతితో పోలిక ఉంది. బడితోటి నిర్మించడం ఈ క్రింది ప్రాజెక్టు రకానికి చెందుతుంది. బడితోటి నిర్మించడం అనేది ఉత్పాదక ప్రాజెక్టు. ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ సూచన కార్డు ఈ బోధనా పద్ధతిలో వినియోగించబడుతుంది. ప్రయోగశాల పద్ధతి. జీవించడం ద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. విద్యార్థి కేంద్రిత పద్ధతి అయినప్పటికీ ఉపాధ్యాయుని సహాయము ప్రతి సోపానంలోనూ అవసరమైన పద్ధతి. ప్రకల్పన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అయినప్పటికీ ఉపాధ్యాయుని సహాయం ప్రతి సోపానంలోనూ అవసరమైన పద్ధతి ఏంటి? ప్రకల్పన పద్ధతి. పరిశీలన ద్వారా అభ్యసనం సూత్రము ఈ పద్ధతికి వర్తిస్తుంది. పరిశీలనం ద్వారా అభ్యసనం అనే సూత్రము ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి వర్తిస్తుంది. పరిశీలన ద్వారా అభ్యసన సూత్రము ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి వర్తిస్తుంది. ప్రకల్పన పద్ధతి ఈ రకమైన బోధనా పద్ధతికి ఉదాహరణ. ప్రకల్పన పద్ధతి బృంద పద్ధతికి ఉదాహరణ. ప్రకల్పన పద్ధతి ఈ తత్వవాదంపై ఆధారపడి ఉంటుంది. ప్రకల్పన పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాన సముపార్జనకి ద్వితీయ స్థానం కల్పించబడిన బోధనా పద్ధతి. జ్ఞాన సముపార్జనకి ద్వితీయ స్థానం కల్పించబడిన బోధనా పద్ధతి. అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు
ఆర్మ్స్ట్రాంగ్. అన్వేషణ పద్ధతిని రూపొందించినది ఆర్మ్స్ట్రాంగ్. మాంసాహార జీవులన్నింటిలో రదనికలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ విధమైన సాధారణీకరణం ఈ ఉపగమం ద్వారా సాధ్యపడుతుంది. ఆగమ ఉపగమం. తరగతి గదిలో నేర్చుకున్న సత్యాలను పరిశీలింపజేయడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి. ప్రయోగశాల పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిని కనిపెట్టింది ఎవరు? ప్రాజెక్టు పద్ధతిని కనిపెట్టినది విలియం కిల్ ప్యాట్రిక్. అన్వేషణ పద్ధతిని రూపొందించినది ఆర్మ్స్ట్రాంగ్. ప్రాజెక్టు పద్ధతిని కనిపెట్టింది ఎవరు? విలియం కిల్ ప్యాట్రిక్. పుష్పం భాగాలు అని పాఠ్యాంశం బోధించడానికి ఇది మెరుగైన పద్ధతి. వివిధ పుష్పాలు పరిశీలించి గమనించిన వాటి ద్వారా తెలుపుట. సీత బోధన తరువాత జరిగిన పరీక్షలో విద్యార్థులు ఎక్కువ తప్పులు చేయడం గమనించింది. ఆమె ఈ రకమైన వ్యూహాన్ని ఏర్పరచాలి. అభ్యసనలో గల లోపాలు, ఖాళీలు గుర్తించి వాటిని భర్తీ చేయడం. ఈ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రితంగా బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి అనేవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రయోగశాల పద్ధతి లక్ష్యాలని 5 రకాలుగా విభజించిన వారు. విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రయోగశాల పద్ధతి యొక్క లక్ష్యాలని 5 రకాలుగా విభజించిన వారు రాబర్ట్ ట్రావెల్స్. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఏ బోధనా పద్ధతి మంచిది? ప్రస్తుత సాంకేతిక యుగంలో కంప్యూటర్ సహాయక పద్ధతి మంచిది. ఈ క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతిలో చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఏ పద్ధతి అది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ సందర్భంలో ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రదర్శనకు ఉపయోగించే పరికరాలు సున్నితమైనవైనప్పుడు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో విద్యార్థులను చురుకుగా ఉంచడానికి ఇది అవసరం. ప్రశ్నించుట. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో విద్యార్థులు చురుకుగా ఉండడానికి ప్రశ్నించడం అనేది అవసరం. విద్యార్థుల చేత ప్రదర్శన పద్ధతి ఒక ఉపాధ్యాయ కేంద్ర పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. విద్యార్థుల చేత యాక్వేరియం తయారు చేయించడం. ఈ క్రింది పద్ధతిలో ఒక దానిని ఉపయోగించవచ్చు. ప్రకల్పన పద్ధతి. తరగతి గదిలో సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించి వనరుల సంరక్షణ గురించి తెలపాలనుకున్నాడు. ఈ పద్ధతిలో మొదటి సోపానం ఏది? వనరుల దుర్వినియోగానికి కారణాలు గుర్తించుట. ఒక ఉపాధ్యాయుడు వృక్ష జంతు కణాల లక్షణాలని తరగతిలో చర్చించి తరువాత కణ నిర్మాణాన్ని సూక్ష్మదర్శినితో పరిశీలించి వివరాలు తెలుసుకున్నాడు. ఇది ఏ పద్ధతి? అన్వేషణ పద్ధతి. సమస్య పరిష్కార నైపుణ్యానికి దోహదపడని బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతులు అనేవి సమస్య పరిష్కార నైపుణ్యానికి దోహదపడే పద్ధతులు. ఉపన్యాస పద్ధతికి సంబంధించిన సందర్భము, పునశ్చరణకి తగిన సమయం కోసం. ఉపన్యాస పద్ధతికి సంబంధించిన సందర్భాలు ఏంటి? ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు, పూర్తిగా కొత్తగా ఉన్న పాఠ్యాంశం చెప్పవలసి రావడం, ప్రయోగ అవసరం లేకపోవడం అనేవి ఉపన్యాస పద్ధతికి సంబంధించిన సందర్భాలు. ఉపన్యాస పద్ధతిని సమర్థించిన వారు ఎవరు? ఆదర్శవాదులు. మూల్యాంకన విధానానికి సంబంధించిన లక్ష్యం అసమగ్రంగా ఉండడం.
మూల్యాంకన విధానానికి సంబంధించిన లక్షణం అంటే సంబంధించిన లక్ష్యాలు ఏంటి? మూల్యాంకన విధానానికి సంబంధించిన లక్షణాలు లక్ష్యాధారంగా ఉండడం, ఆసక్తికరంగా ఉండడం, పాఠ్యాంశం ఆధారంగా ఉండడం, తరగతి గదిలో ఉపయోగించే బోధనోపకరణానికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం, పాఠ్యాంశానికి సంబంధించినది. కన్ను దృష్టి జ్ఞానం ఇస్తుంది కాబట్టి దీన్ని ఏ జ్ఞానేంద్రియం అంటారు అనేది ఏ రకమైన ప్రశ్న? పురికొల్పు ప్రశ్న. కన్ను దృష్టి జ్ఞానం ఇస్తుంది కాబట్టి దీనిని ఏ జ్ఞానేంద్రియం అంటారు అనే ఒక ప్రశ్న పురికొల్పు ప్రశ్న. నల్లబల్లపై రాసేటప్పుడు దృష్టి స్పష్టంగా ఉండాలి అంటే అక్షరాల మధ్య తేడా ఉండాలి. ఉద్దీపన వైవిధ్య నైపుణ్య లక్షణం అభినయిస్తూ చెప్పడం. క్రింది వాటిలో ఒకటి పాఠ్యాంశం హాజరుపరిచే నైపుణ్యం, ఉదాహరణలతో వివరించడం. సూక్ష్మ బోధన యొక్క పరిమితి విషయ బోధనకి ప్రాధాన్యత లేదు. ఈ క్రింది వాటిలో ఒక లక్షణం సూక్ష్మ బోధనకి వర్తించనిది. పరిపుష్టికి అవకాశం లేదు అనేది సూక్ష్మ బోధనకి వర్తించనిది. మరి సూక్ష్మ బోధనకి వర్తించేవేంటి? సూక్ష్మ వాతావరణం, పాఠ్యాంశ నిడివి తక్కువ, బోధనా నైపుణ్యం ఒకసారి ఒకటి తీసుకోబడుతుంది. ఈ క్రింది వాటిలో ఒకటి సూక్ష్మ బోధన యొక్క ప్రత్యేకత. బోధనా నైపుణ్యాలపై శిక్షణ. సూక్ష్మ బోధనలో ఈ క్రింది అభ్యసన సూత్రం అనువర్తించబడుతుంది. అనుక్రామిక ఉజ్జాయింపు సిద్ధాంతము. సూక్ష్మ బోధనలో ఈ క్రింది అభ్యసన సూత్రం అనువర్తించబడుతుంది. అనుక్రామిక ఉజ్జాయింపు సిద్ధాంతం. సూక్ష్మ బోధనని రూపొందించిన వారు. సూక్ష్మ బోధనని ఎవరు రూపొందించారు? సూక్ష్మ బోధనని రూపొందించినది ఎల్లెన్ మరియు బుష్. విద్యార్థులు తరగతిలో చురుకుగా జ్ఞానాన్ని సంపాదించేటట్లు తన అభిప్రాయాలను నిర్దిష్టంగా ప్రకటించే నేర్పును కలిగించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని తెలియజేసిన కమిషన్. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. విద్యార్థులు తరగతి గదిలో చురుకుగా జ్ఞానాన్ని సంపాదించేటట్లు తన అభిప్రాయాలను నిర్దిష్టంగా ప్రకటించే నేర్పును కలిగి ఉండాలని సూచించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. బోధనా లక్ష్యాలని సాధించడానికి ఏర్పరచుకున్న ప్రణాళిక. బోధనా పద్ధతి. బోధన అనేది ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని తెలిపినది హెచ్.సి. మోరిసన్. బోధన అనేది ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని తెలిపినది హెచ్.సి. మోరిసన్.